అసలు తేజ సజ్జా జాంబీ సినిమా రిలీజ్ అయ్యే వరకు అదేంటి దయ్యాలు కాకుండా జాంబీలు కూడా ఉంటారా అని అనుకున్నాం కదా. ఇలాంటి కథలు హాలీవుడ్ లోనే వస్తాయని కూడా అనుకున్నాం. వామో కొరికితే దయ్యం అయిపోవడం ఏంట్రా బాబు అని అనుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తుందండి. అదే తేజ బర్త్డే ట్రీట్. మరి తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరోల్లో తేజ సజ్జా ఒకరు. బాల నటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన హీరోగా మారిన తర్వాత పూర్తి భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ కథలకు ప్రాధాన్యమిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను నిర్మించుకున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్, మీరాయి వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు మరోసారి అదే జోనర్లో కొత్త సినిమాతో రాబోతున్నారు. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఆయన కెరియర్లో ప్రత్యేక స్థానం సంపాదించిన జాంబిరెడ్డి చిత్రానికి సీక్వెల్ ను అధికారికంగా ప్రకటించింది. కొత్త చిత్రానికి జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా చరిత్రలో జాంబీ కాన్సెప్ట్ ను పెద్ద స్థాయిలో పరిచయం చేసిన చిత్రం జాంబిరెడ్డి. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఈ జోనర్ను దర్శకుడు ప్రశాంత్ వర్మ వినోదాత్మకంగా థ్రిల్లింగ్ అంశాలను మెలివెంచి తెరకెక్కించారు. సినిమా విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కొత్త తరహా కథలకు కూడా ప్రేక్షకుల ఆదరణ ఇస్తారనే విషయాన్ని నిరూపించింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీని మరింత భారీ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈసారి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా కాకుండా క్రియేటర్గా వ్యవహరిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలను సుపర్ణ ఎస్ వర్మ చేపట్టారు. ప్రశాంత్ వర్మ రూపొందించిన ప్రపంచాన్ని మరింత విస్తరించేలా ఈ సీక్వెల్ను రూపొందించినట్లు తెలుస్తుంది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. గ్లింప్స్ ప్రారంభంలో ఫ్లైఓవర్ పై నుంచి ఓ జాంబీ నేరుగా ట్రక్కుపైకి పడే సన్నివేశం చూపించారు. ఆ వెంటనే జాంబీస్ హార్ట్ బ్యాక్ అనే క్యాప్షన్ కనిపించడంతో కథ మళ్లీ జాంబీల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుందని స్పష్టమైంది. మొదటి భాగంతో పోలిస్తే ఈసారి ప్రమాదం మరింత పెద్దదిగా ఉండబోతుందనే సంకేతాలు గ్లింప్స్లో చూపించారు. గ్లింప్స్ మొత్తం యాక్షన్తో నిండిపోయింది. జాంబీలతో పోరాడుతున్న తేజ సజ్జా లుక్ అభిమానులను ఆకట్టుకుంది. మొదటి భాగంలోనే సాధారణ యువకుడిలా కనిపించిన తేజ ఈసారి మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ లెవెల్ అనే క్యాప్షన్కి తగ్గట్టుగానే ఈ సినిమా స్కేల్ను భారీగా పెంచినట్లు తెలుస్తుంది. కథపరంగా మాత్రమే కాకుండా యాక్షన్, విజువల్స్, ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు, జాంబీ డిజైన్ వంటి ప్రతి అంశంలోనూ మొదటి భాగాన్ని మించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు గ్లింప్స్ సూచిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సంస్థ వరుసగా పెద్ద సినిమాలను నిర్మిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు జాంబిరెడ్డి 2 పై కూడా భారీగా పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిని దాటి మరింత విస్తృతంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు నేపాలీ, జాపనీస్ భాషల్లో కూడా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు సినిమా ఒక జాంబీ ఫ్రాంచైజీగా అంతర్జాతీయ మార్కెట్ లక్ష్యంగా చేసుకోవడం విశేషంగా మారింది. సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ కథలో చాలా కీలకమైన పాత్రగా ఉండబోతుందని తెలుస్తోంది. ఉపేంద్ర లాంటి నటుడు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆయన పాత్ర కథను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. బాలీవుడ్ యువనటి షనాయా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకు ఇది దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తీసుకురావచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తేజ సజ్జాతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. సాంకేతిక విభాగంలో కూడా చిత్ర యూనిట్ బలమైన టీంను ఎంపిక చేసింది. సినిమాటోగ్రాఫర్గా అభినందన్ రామానుజం కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజువల్గా సినిమాను మరింత గ్రాండ్గా చూపించేందుకు ఆయన పనిచేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సంగీత దర్శకుడు గౌరహరి అందించే నేపథ్య సంగీతం ఈ సూపర్ న్యాచురల్
థ్రిల్లర్ కు మరింత బలం చేకూర్చనుంది. తేజ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన సాధారణ కమర్షియల్ కథల కంటే కొత్త ప్రపంచాలను చూపించే కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. హనుమాన్ తో భారతీయ సూపర్ హీరో కాన్సెప్ట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఆయన ఇప్పుడు మళ్లీ జాంబీల ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ప్రేక్షకులకు ప్రతి సినిమాలో కొత్త అనుభూతిని ఇవ్వాలనే ప్రయత్నమే ఆయనకు ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. అభిమానులు గ్లింప్స్ లోని విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, జాంబీల రూపకల్పనను ప్రశంసిస్తున్నారు. మొదటి భాగం కంటే ఈసారి కథ మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నత స్థాయిలో కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫాంటసీ, సూపర్ న్యాచురల్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి సమయంలో జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ ప్రకటన రావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారీ స్థాయి నిర్మాణం, ఆసక్తికరమైన కథ, బలమైన నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.